గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి జూలై 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేసేదానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రాజీనామా చేసిన వాలంటీర్లు ఒకవైపు ఎంతో పోరాటం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు అని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అనేవి చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తామంటూ గత కొద్ది రోజుల క్రితం మంత్రి డోలా వీరాంజనేయ గారైతే తెలిపారనమాట. మరి గ్రామ వార్డు వాలంటీర్లు ప్రస్తుతం కొనసాగుతుందంతా కూడా గత వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని గతంలో ఉన్న మంత్రివర్గం, వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాహాటకంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏర్పడిన ఈ వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని ఆ ముద్ర అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. చాలామంది ఈ వాలంటీర్ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మా ప్రభుత్వం వచ్చింది, మేమే వాలంటీర్లుగా ఉండాలనే తీరుని చాలా ప్రాంతాల్లో అయితే కనబడుతూ ఉంది. అదే గనక జరిగినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాలంటీర్ వ్యవస్థ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఉద్యోగులు అంటే ప్రజెంటు రాజీనామా చేసిన వాలంటీర్లు వీళ్ళ ప్లేసుల్లో కొత్త వారిని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ సచివాలయంలో వాలంటీర్లు ఉండరు కాబట్టి ఇంటింటికి పెన్షన్ ఎవరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. సో మరి వాలంటీర్లను రాజీనామా చేసిన వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటే మాత్రం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. లేదా ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను రాజీనామా చేయించడం లేదా వ్యవస్థను రద్దు చేయడం, కొత్త వారి కోసం కొత్త నోటిఫికేషన్ అనేది ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త వారిని తీసుకొని ఆగస్టు 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు తేవడం ఏమైనా కానీ జరగవచ్చు. ప్రస్తుతానికైతే జూలై 1వ తేదీన పెన్షన్లు ఇవ్వబోయే దాని మీద అయితే చాలా వరకు కసరత్తు అనేది జరుగుతూ ఉంది. మంత్రి గారు నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థతో పంపిణీ చేస్తామని చెప్పినా కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది ఇంకా రాలేదు. దీని మీద చర్చ అనేది జరుగుతుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇంకా కొంతమంది మంత్రులైతే ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఆయన చెప్పిన వ్యాఖ్యలైతే ఎవరైతే వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేశారో లేదా వారి చేత చేయించారో వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చి కలవండి అంటూ ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగడం కొంచెం సందిగ్ధంగానే కనబడుతుంది. మరి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఉంది కాబట్టి వాళ్ళకి నెలకి జీతం 10,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచి లేదు. ఇక దానికి తోడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాలంటీర్లు 1,60,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనే ముద్ర కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాలంటీర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ప్రకటించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పడం అది మనం వినడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థులు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కూటమికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు కానీ ఆశాభావులు కానీ ఉంటారో వాళ్ళు ఆ వాలంటీర్ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ఈ వాలంటీర్ ఉద్యోగంతోనైనా కానీ కుటుంబాన్ని నడుపుకోవచ్చనే ఆశాభావంతో ఉన్నారన్నమాట. మరి ఇలాంటి సమయంలో టీడీపీ కూటమి టీడీపీ సానుభూతి పరులకి ఉద్యోగం ఇస్తుందా లేదా గత ప్రభుత్వంలో నియమితులై ఇంకా రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల ద్వారా రేపు 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయించి ఆ తర్వాత వ్యవస్థను డిమోలిష్ చేసి కొత్త వారిని రిక్రూట్ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం 1,00,000 మంది దాకా వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళ తిప్పలనేవి ఎన్ని కావు. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కనబడిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ వినతి పత్రాలు అయితే అందజేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి చర్చ అనేది లేదా పూర్తి విశ్లేషణ అనేది మరికొద్ది రోజుల్లో దీని మీద అయితే బయటకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ నెల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ఈ వాలంటీర్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో చర్చ జరిగి 1వ తేదీన పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వాలా లేదా సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈసారి పెన్షన్ పంపిణీ చేయించి
ఆ తర్వాత కొత్తగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి టీడీపీ కానీ కూటమి పార్టీకి సంబంధించి సానుభూతి పరులు కానీ ఈ ఉద్యోగాలను కేటాయించే అవకాశం ఉందా అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం వాలంటీర్ వ్యవస్థ మీద కొంచెం చర్చ అనేది ఎక్కువగానే జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. చాలా వరకు కూటమి సానుభూతి పరులే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దీనిలో మేమే ఉండాలి అనే ఎక్కువ ఆలోచన ధోరణితో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మీ ఏరియాలో అలా ఉందో లేదో కింద కామెంట్ చేయండి.